జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ వారం యొక్క రాశి ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ఫలితాలను గోచారంలో ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారు. ప్రథమ రాశి అయిన మేష రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, మిథున రాశిలో బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, బుధ భగవానుడి సంచారం కూడా కుంభరాశిలో ఈ వారము 10వ తారీఖు వరకు సాగుతుంది. 11వ తారీఖు నుంచి ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలో ఆయన సంచారం సాగించబోతున్నారు. బుధ గ్రహం యొక్క మార్పు ఈ వారం ఆఖరిలో ఉంటుంది. ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము, సూర్యుని రవి సంచారము, మంగళ సంచారము. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. దీనికంటే ముందుగా గోచారములో ఉన్న ఏదైనా సిగ్నిఫికెన్స్ ఈ వారం మనం చూద్దాం. అన్నిటికంటే ఆఖరి రాశి అయిన మీనరాశి బలోపేతంగా ఉంది. వ్యయ రాశి కాలపురుషుడు కుండలిలో వ్యయ రాశి ఈ వారం చాలా బలోపేతంగా ఉంది. ఈ వ్యయ రాశికి అధిపతి అయిన బృహస్పతి మిథున రాశి కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానంలో సంచారము. రాశి దృష్టి అని చెప్తాం. మనకి దృష్టులు గ్రహ దృష్టులు, రాశి దృష్టిలు అని ఉంటాయి. గ్రహ దృష్టిలో అయితే కాదు కానివ్వండి, రాశి దృష్టి ప్రకారము మీనరాశిలో ఉన్న గ్రహాలు మిథున రాశిలోకి, మిథున రాశి మీనరాశిని చూస్తుంది. సో ఇలాగా పరస్పర వీక్షణ. అందులో ఈ వారము కాలపురుషుడు కుండలిలో ద్విస్వభావ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి. ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉండడము, ద్విస్వభావ రాశుల్లో ఒకటైన మీనరాశి ఈ వారం బలంగా ఉండడము, మీన రాశ్యాధిపతి అయిన బృహస్పతి ఇంకొక ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడము, వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీదే ద్విస్వభావ రాశి. ఈ వారము ద్విస్వభావ రాశుల్లో 4 ద్విస్వభావ రాశుల్లో 3 బలంగా ఉన్నాయి. 4వది కూడా దృష్టి రీత్యా బలంగా ఉంది. గురు భగవానుడు అంటే 4 ద్విస్వభావ రాశులు ఏంటి? మిథున రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి, మీన రాశి. వీటిల్లో 3 బలంగా ఉన్నాయి. 3 కంటే 2 బలంగా ఉన్నాయని చెప్పచ్చు. బట్ 3 కూడా బలంగా ఉన్నట్లే. 2 ఏంటంటే మీన రాశి అలాగే మిథున రాశి, ఈ 2 చాలా బలంగా ఉన్నాయి. కన్యా రాశి కూడా మీ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల ఇది కూడా బలంగా ఉన్నట్లే. అంటే గురు భగవానుడి యొక్క రాశి దృష్టి అక్కడి నుంచి మిథున రాశి నుంచి రాశి దృష్టి ఉంది కాబట్టి పరస్పరం. అలాగే చాలా గ్రహాలు చూస్తున్నాయి కదా వ్యయ స్థానం నుంచి, అందువల్ల బలంగా ఉన్నాయి. ధనుసు రాశి మీద గ్రహ దృష్టి సప్తమ దృష్టితోటి బృహస్పతి చూడడము. ఈ వారము సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇంట్లో మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో, మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో, లేదా మీరు ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తున్న వాటిల్లో అన్నిట్లో కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తూ ఉంటే, ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా, స్థలం కొనాలన్నా అమ్మాలన్నా, ఏ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నా అవన్నీ సఫలీకృతం అయ్యే సమయం ఇది. చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా. ఒకవేళ అలాంటిది ఏం మేము చేయట్లేదు, అసలు ఆల్రెడీ మేము సొంత ఇంట్లోనే ఉన్నాం, అసలు మారే ఉద్దేశమే లేదు, లేదా ఆల్రెడీ అద్దెంట్లో ఉన్నాం, ఇక్కడ కంఫర్ట్గా ఉంది, మాకు మారే ఉద్దేశం లేదు అన్న కోవలోకి చెందిన వాళ్ళు మీకైతే ఇంట్లో ఏదో ఒక ఆనందకర సంఘటన జరుగుతుంది. ఆనందకర సంఘటన అంటే ఏం జరుగుతుంది? మీరు ఉద్యోగం చేస్తుంటే, వ్యాపారం చేస్తుంటే వాటిల్లో బాగుంది అని మీ ఇంట్లో వాళ్ళతోటి షేర్ చేసుకుంటారు.
ఇలా కాకపోతే ఒకవేళ మీ నుంచి కాకపోతే మీ ఇంట్లో ఎవరైనా సెకండ్ పర్సన్ ఉంటారు కదా, ఆల్టర్నేట్ పర్సన్, ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. వాళ్ళు చేసే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా మీ పిల్లలు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే మీకు తెలుస్తాయి. అది చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. ఇలా ఈ వారము మీకున్న గోచార గ్రహస్థితులు కేవలంగా మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చక్కటి దీవెనలు అందిస్తుంది. చక్కటి దీవెనలు అందుకునే శుభ సమయంలో ఈ వారము కన్యా రాశి అలాగే కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక్కటే ఒక చిన్న ఫ్యాక్టర్ ఏంటంటే మంగళ్ మీ రాశిని సప్తమ దృష్టితో చూడడం. కాలపురుషుడు కుండలిలో మీనరాశిలో ఉన్న మంగళ్ మీ రాశిని సప్తమ దృష్టితో చూడడం వల్ల మీరు ఫోన్లో కావచ్చు, కమ్యూనికేషన్స్ ఫోన్లో కావచ్చు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడు ఎలాగైనా సరే కమ్యూనికేషన్ విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. మీరు అలాగే మెయిల్స్ పంపించేప్పుడు, మీరు ఒకవేళ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే ఏదైనా పోస్ట్ చేసేప్పుడు, సోషల్ ప్లాట్ఫామ్స్లో అది ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదన్నా పోస్ట్ చేసేప్పుడు, మీరు మాట్లాడి పోస్ట్ చేసేప్పుడు కావచ్చు, ఏదన్నా పోస్ట్ చేసేప్పుడు చూసుకోవాలి మీరు 1-2 సార్లు. అవి కొంచెము రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు తెలియకుండానే ఏదో పొరపాటున పెట్టేస్తారు. అది చాలా ఇది ట్రోల్కి గురయ్యే ఛాన్సెస్ ఉంది. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే ఇది. వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో లేకపోయినా మీరు మాట్లాడే మాటలు ఫోన్లో కావచ్చు, లేదా పర్సన్ టు పర్సన్ వ్యక్తిగతంగా కావచ్చు, మాట్లాడే మాటలు అవతల అది చాలా స్పైసెస్ యాడ్ చేసి మీ మీద చాలా ప్రచారాలు జరిగే ఛాన్సెస్ ఉంది ఈ వారం కొంత. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందువల్ల ఎక్కువగా ఎవరితోటి కమ్యూనికేట్ అవ్వకుండా ఉండండి. దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి. ఈ వారం ఎలా ఉంటాయంటే అవతల వాళ్ళు మీతో మాట్లాడే వాళ్ళు చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు. మీతో ఏంటంటే ఏదన్నా ఒక సిచ్యువేషన్ గురించి కావచ్చు, ఒక వ్యక్తి గురించి కావచ్చు, వాళ్ళే తిడుతున్నట్టు మాట్లాడతారు. మీరు ఏంటంటే ఒక గొంతు కలపడం, ఒక్కోసారి మనకి ఇష్టం లేకపోయినా గొంతు కలపాల్సి వస్తాం. అలా గొంతు కలిపే క్రమంలో అది మీకు చుట్టుకునేట్టు చేస్తారు వాళ్ళు. అందువల్ల కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళన్నదంతా మీరన్నారని చెప్పి ఇంకా దానికి వీలైతే ఇంకా కాస్త జోడించి మీ మీద ఉన్నవి లేనివి చెప్పి మీరు ఎవరినైతే బాగా ఇదిగా భావిస్తున్నారో ఆప్తులుగా వాళ్ళ మీద వాళ్ళకి మీ మీద వ్యతిరేకత వచ్చేట్టు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. అందువల్ల బెస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నా ఇలాంటివి ఏమన్నా కొంచెం తేడాగా మాట్లాడుతుంటే వెంటనే ఏదన్నా పని ఉందని చెప్పి కట్ చేసేసేయండి. ఈ వారం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్నవాళ్ళు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నవాళ్ళు మీరు ఏం పోస్ట్ చేస్తున్నారో 1-2 సార్లు చెక్ చేసుకొని పోస్ట్ చేయండి. వైరల్ అయితే పర్లేదు, ట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోండి. ఈ విషయంలో అది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇదే ఉద్యోగస్తులకైతే, వ్యాపారస్తులకి మీకేంటంటే మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏదన్నా మెయిల్ పొరపాటున తప్పుగా వెళ్ళొచ్చు, టెక్స్టింగ్ ఇలా ఏదైనా అది మీకు ప్రాబ్లంగా పరిణమిస్తుంది. మీరు వ్యాపారస్తులైతే మీరు చేసే వ్యాపారం బాగానే సాగుతుంది కానండి, మీరు మీ వ్యాపారం యొక్క సీక్రెట్స్ కావచ్చు, లేదా మీ వ్యాపారానికి సంబంధించిన కాంపిటేటర్స్ ద్వారా కొన్ని కాంపిటెన్సీ ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. అందువల్ల ఏంటంటే మీరు ఎక్కువగా ఎవరితోటి కలవకండి. కలిసినప్పుడు ఏంటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ బిజినెస్ బాగా అవుతుంది. మీ మీద కస్టమర్లు బాగా రిలై అవుతారు, నమ్ముతారు. మీ క్రెడిబిలిటీ చాలా బాగా ఉంది. ఇలాంటిది మీరు మామూలుగా జనరల్గా చెప్పినా లేదా వాళ్ళు నోటీస్ చేసినా ఈర్ష్యకి లోన్ అవుతారు. ఈర్ష్యకి లోనై దాన్ని ఎలా చెరచాలా అన్నట్టు గోతికాడ నక్కలా కాచుకొని కూర్చొని వాటిల్ని చెడగొట్టే చెడగొడతారు. ఛాన్సెస్ కాదు, చెడగొడతారు. సో అందువల్ల ఈ వారం వ్యాపారస్తులు మీరు ఎవరెవరితోటి అసోసియేట్ అయి ఉన్నారో 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఏంటంటే జాగ్రత్త పడితే అసలు ఇబ్బందే లేదు. జాగ్రత్త పడకుండా ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, అరే ఆ రోజు ఆ మాట అనకుండా ఉండాల్సింది, ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ టాపిక్ ఎత్తకుండా ఉండాల్సింది అని మనమే అనుకుంటాం కదా. అలా ఇప్పుడు మీరు ఈ వారం చేసేది రాబోయే 2-3 వారాల్లో అనుకుంటారు, అసలు వీళ్ళని ఎందుకు కలిసాము, ఎందుకు మాట్లాడాము, ఇదంతా ఎందుకు మనకి అని అనుకుంటారు. అందువల్ల ముందే మీరు కట్ చేసేసుకుంటే
ఈ గోలంతా ఉండదు. అందువల్ల మీకు భగవంతుడి ఆశీస్సులు చక్కగా ఉన్నాయి. దాన్ని మీరు అందిపుచ్చుకోండి. మీరు కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు, ఇంకే ప్రాబ్లం లేదు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహస్థితులను అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన. దైత్య గురువైన శుక్రాచార్యుల వారు ఈ వారంలో మేషరాశి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం ఉంది. మనం అసురు గురువైన శుక్రాచార్యుల వారికి, అలాగే దేవగురువైన బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. దేవగురువైన బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభంలో ఉన్నారు. అసురు గురువైన దైత్య గురువైన శుక్రాచార్యుల వారి నుంచి బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అందులో ద్విశుభవ రాశి కూడా బలంగా ఉండడము దీనికి ఇంకా ఊతం పోస్తూ ఉంది. ఎందుకంటే ఈయన ఒక ద్విశుభవ రాశికి అధిపతి కూడా కాబట్టి బృహస్పతి. దీన్ని అనుసరించి ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి వస్తాయి. లలిత అమ్మవారి ఆరాధన అంటే మీరు లలిత సహస్రనామం చదవచ్చు, లలిత అష్టోత్తర శతనామావళి చదవచ్చు, అలాగే లలిత చాలీస. వీటిలో ఏదైనా చదవచ్చు. మీకు వీలు కుదిరితే 3 చదివితే మరీ మంచిది, బహువేషగా ఉంటుంది. కనీసం ఏదో ఒకటి చదివినా మంచిది. మీకు లలిత సహస్రనామం చదవడానికి కుదరలేదు, లలిత చాలీస పారాయణం చేయండి, చాలా బాగుంటుంది. లలిత చాలీస పారాయణం చేస్తే మీకు అది పారాయణం చేసిన వెంటనే మనసుకి చాలా ప్రశాంతతని మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది లలిత అమ్మవారి కృపా కరుణ మనందరి మీద. ఇవన్నీ చేసుకుంటూ కూడా మీకు వీలుంటే కనుక మనసులో లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః అని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇది నామ జపం కాబట్టి మీరు ఏ సమయంలో అయినా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనసులో నామస్మరణ చేసుకుంటూ మీ పనులు, నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు సాగించవచ్చు. జగదంబ అయిన లలిత పరాభట్టారిక ఆశీస్సులు మనం పొందితే, అందులో ఇప్పుడు ఉన్న కండిషన్స్ మనం చూస్తే, ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అతిచారంలోకి వెళ్ళడము, ఇలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనకున్న గోచారంలో ఈ గ్రహస్థితుల రీత్యా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితాదేవిని పట్టుకుంటే కనుక వాటి వల్ల మీ జన్మ జాతకం రీత్యా ఇప్పుడున్న ఈ సంవత్సరంలో రాబోయే గోచార గ్రహస్థితులు ఏమన్నా ఇబ్బంది పెట్టాల్సి ఉంటే వాటి నుంచి 70% మనని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మకుండలి గోచారానికి బాగా ఫెచ్చింగ్ ఉంది, జన్మకుండలిలో చాలా మంచి దశలు ఉన్నాయి, మంచి రిజల్ట్స్ చూస్తారంటే ఇప్పుడు ఈ నామస్మరణ చేయడం వల్ల మంచి విపరీతమైన శుభ ఫలితాలను చూడడానికి ఆస్కారం ఉంటుంది. అశుభ ఫలితాలు అన్నిటినీ నాశనం చేసే పరాదేవత, శుభ ఫలితాల్ని మంగళకరమైన ఫలితాల్ని మనకు అందించే దేవత లలిత పరాభట్టారిక. అమ్మవారి పాదాలని మనం కనుక పట్టుకుంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. ఇలా మనం అందరం కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి. ఇలాగే మీకు ఇష్టమైన దేవి దేవతల ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు. లలిత అమ్మవారి ఆరాధన ఈ వారం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ ఆలకిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తృతీయ స్థానంలో గురు భగవానుడు. తృతీయ స్థానము కమ్యూనికేషన్స్ ని సూచిస్తుంది, మన చెవుల్ని కూడా సూచిస్తుంది. అక్కడ గురు భగవానుడు బృహస్పతి సంచారము మనం ఇప్పుడు చేసే మన మనసులో ఉన్న కోరికలు, ధర్మబద్ధమైన ప్రతి కోరిక, అలాగే మనం చేసే జపం కావచ్చు, పారాయణం కావచ్చు, ఇవి దేవగురువైన బృహస్పతి ద్వారా అమ్మవారికి అంటే దేవగురువైన బృహస్పతి మనకు ఫలితాలను అందిస్తాడు. మనం చేసిన ప్రతి మంత్రం కావచ్చు, ఈ అనుష్ఠానాలన్నీ కూడా గురుబలాన్ని పెంపొందిస్తుంది. గురుబలం ఒక్కసారి మనకి పెరిగితే అదృష్టపు జల్లు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ వారం దేవతలు లలిత పరాభట్టారిక మన మొరని ఆలకించే శుభ సమయంలో మనందరం ఉన్నాము. దీన్ని మనందరం కూడా క్యాచ్ హోల్డ్ చేసుకోవాలి.
మనం చేసే ఈ పరిహారం ద్వారా. ఇలా మనమందరం కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా పరాభట్టారిక అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున లలితా పరాభట్టారిక చరణాలకి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.